మండోదరి రావణుడికి రాముడి వేషం ధరించమని చెప్పినప్పుడు ఆయన దాన్ని తిరస్కరిస్తాడు. ఆ సమయంలో మండోదరికి రావణుడు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి? చాలా మంచి ప్రశ్నమ్మ. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, కానీ లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథ. మన హిందీ వాంగ్మయంలో ఎక్కువగా ఉంది ఇది. ఒకసారి మండోదరి దగ్గర రావణాసురుడు సీత పట్ల తనకు ఉన్నటువంటి కోరికను వ్యక్తపరుస్తాడు. ఆవిడంటే నాకు చాలా విపరీతమైనటువంటి వ్యామోహం కలుగుతోంది అని భార్య దగ్గర చెప్తాడు. చెప్తే మండోదరి అంటుంది, అయితే ఒక పని చేయరాదా, మీకు కామరూప విద్యలన్నీ వచ్చు కదా, అంటే మీరు ఏ రూపం ధరించగలిగితే ఆ రూపాన్ని మీరు ధరించగలరు కదా, రాముడిలాగా మారిపోండి. రాముడంటే సీతమ్మకి చాలా ఇష్టం కదా, అందువల్ల రాముడిలాగా మారిపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. ఆవిడ మిమ్మల్నే రాముడు అనుకుంటుంది, తద్వారా మీరు అనుకున్న కోరిక ఏదో నెరవేరుతుంది అని మండోదరి రావణాసురుడితో అంటుంది. అప్పుడు రావణాసురుడు నవ్వుతూ జవాబు చెప్తాడు, మండోదరి, ఈ ఆలోచన నువ్వు చెప్పక మునిపే నాకు వచ్చింది. నేను ఏ వేషమైనా ధరించగలను, కానీ ఒక చిన్న విషయం, అంటే రాముల వారి గొప్పతనాన్ని రావణాసురుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. నేను అన్ని వేషాలు ధరించగలను, రాముడి వేషం కూడా ధరించగలను, కానీ రాముడి వేషం ధరించాను అనుకో ఏం జరుగుతుందో తెలుసా? రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. ఎంత బాగా చెప్పాడమ్మా మహానుభావుడు. కామము, కోరిక అనేది ఉన్నది చూడండి, పరస్త్రీల పట్ల కోరిక ఏదైతే ఉన్నదో అది రాముడు యొక్క అవతారం ధరించిన తర్వాత మనస్సులోకి చొరపడదు. నేను రాముడి కింద మారిపోయాను అనుకో, ఇక రాముడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలోకి వచ్చేస్తాయి. నేను అనుకున్నదేంటి, సీత దగ్గర నా కోరికను వెలిపుచ్చాలి అని చెప్పి, ఇక సీత దగ్గరికి నేను వెళ్ళి ఏం చేయగలను? నేను రాముడిలాగా మారిపోవాల్సి వస్తుంది. ఆయనకు ఉన్నటువంటి ఆదర్శ గుణాలు ఏమున్నాయో అవన్నీ నాలో ప్రవేశిస్తాయి, ఇంకా వేరే లక్షణాలు ఏవి నాలో రావు. అందువల్ల రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. అందువల్ల జీవితంలో ఈ కథ ద్వారా, ఇది వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ లోకంలో చాలా ప్రచారం ఎందుకు పొందిందంటే ఈ ఒక్క వాక్యం కోసం. నీకు కామం కావాలా, రాముడొద్దు, రాముడు కావాలా, కామం వద్దు, ఏదో ఒకటి తేల్చుకో. ఏదో ఒకటి తేల్చుకో అంటే తప్పనిసరిగా ఈ లోకంలో తేల్చుకోవాల్సింది ఏంటంటే రాముడే కావాలని ప్రతి వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని రాజకీయాల్లో పాల్గొంటున్నా, ఎంత స్వతంత్ర సమరంలో పాల్గొంటున్నా ఆ మహానుభావుడు మనస్సులో ఎప్పుడూ రామ్ 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 ఆయన్నే తలుచుకుంటున్నాడు. ఆయన్నే తలుచుకోబట్టి ఆ చివరగా గాడ్సే అనేటువంటి అతను ఆ తుపాకీ గుండ్లు ప్రయోగిస్తే చివరి నిమిషంలో హే రామ్ అని వచ్చింది. ఎందుకని? హృదయంలో ఎప్పుడు తలుచుకోవటం వల్ల, నిరంతరం తలుచుకోవటం వల్ల. అంతకాలే అంటాడు, చిట్ట చివరి కాలంలో ఎవరు నన్ను ఉపాసన చేస్తారో వాళ్ళు నా దగ్గరికే చేరగలరు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా చిట్ట చివరి నిమిషంలో ఏదనుకుంటే అది జరుగుతుంది. అందువల్ల రామ్ అనేటువంటి నామాన్ని గాంధీ మహాత్ముల వారు స్మరించగలిగారు. కాబట్టి హృదయంలో రాముడున్నాడా, కోరికకి స్థానం ఉండదు. దాన్ని నిరూపించారు గాంధీ మహాత్ముడు. అది ఇక్కడ రావణాసురుడు చెప్తోంది. నేను ఏ వేషమైనా ధరించగలను, రాముడి వేషం ధరించగలను, కానీ రాముడున్న చోట కాముడు ఉండడు, కోరిక ఉండదు. అది ఈ ప్రపంచానికి రావణాసురుడు తన మాటల్లో చాటినటువంటి గొప్ప సత్యం.